అదే అంటున్నానండి, నేను చంద్రబాబు నాయుడు గారితో ఫైట్ చేసింది ఒకటే ఒకటి. అక్కడ అసెంబ్లీలో మైకులన్నీ కూడా మా కోసం స్పెషల్ గా పెట్టారు, అవి మాకు కూడా తెలుసు. మేము ఒకటే కోరుకున్నాం, ఇప్పుడే రూల్ పొజిషన్ చదివాను, దాని ప్రకారం ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత డిస్కషన్ ఉండదు. ఒకవేళ ఏదైనా ముఖ్యమైన విషయము డిస్కషన్కి వచ్చినా 1-2 క్లారిఫికేషన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అదే చెప్తున్నాను కాబట్టి కుదరదు. మాకు డిస్కషన్ తర్వాత స్టేట్మెంట్ అని అడిగాము, వాళ్ళు ఒప్పుకోలేదు. సో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న సీఎం డౌన్ డౌన్. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారి కాదు ఏకపక్ష వైఖరి, నిరంకుశ వైఖరి, చంద్రబాబు గారి నిరంకుశ వైఖరి నశించాలి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్. అలాగే సెక్స్ రాకెట్ సీఎం డౌన్ డౌన్, కాల్ మనీ సీఎం డౌన్ డౌన్ అన్నాం. అంతకన్నా మేమేం మాట్లాడలేదు. మీరు కావాలంటే మైకులు స్పెషల్ గా ముందర పెట్టుకొని ఉన్నారు స్పీకర్ గారి టేబుల్ కి, ఒకసారి వినండి. మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. మాకు వాళ్ళతో కొట్లాట పెట్టుకోవడానికి వాళ్ళు మా ఎనిమీలు కాదు, వాళ్ళతో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరిగితే ప్రతిపక్షంగా పోరాడాల్సిన బాధ్యత మా మీద ఉంది.